42% బీసీ రిజర్వేషన్లంటూ హడావుడి చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సరైన రీతిలో న్యాయ పోరాటం చేయకుండా బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. అయితే దాసోజు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. 2 సంవత్సరాల పాటు అధ్యక్ష, 200 కోట్ల రూపాయల అధ్యక్ష, 2 లక్షల మంది ఉద్యోగుల అధ్యక్ష, ఇక 42%, అగ 42%, ఇక 42%, అగ 42% అని చెప్పని మభ్యపెట్టి ఆఖరికి జీవో 9 పైన హైకోర్టులో కేసు ఉండగా, కొట్లాడటానికి వెసులుబాటు ఉండగా, వాళ్ళ ప్రైవేట్ కేసుల కోసం లూత్రాలు, సింగ్వీలు, పింగ్వీలు ఎవరెవరో వచ్చి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండగా, బీసీల నోట్లో మన్ను కొట్టేటువంటి రీతిలో జీవో 46 పట్టుకొచ్చి మా రిజర్వేషన్ రాకుండా చేసిండ్రు. ఇవి బికమ్ లాఫింగ్ స్టాక్. రేవంత్ గౌడ్ గారు అయిరి, రేవంత్ రెడ్డి గారు, రేవంత్ యాదవ్ గారు అయిరి, రేవంత్ ముదిరాజ్ గారు అయిరి. 42% మీరు ఇంకా ఆర్థిక పరంగా బలహీన వర్గాలకు చేయాలని అడగడం న్యాయం ఉంటుంది. లేదా 42% బలహీన వర్గాల ఒకవేళ రిజర్వేషన్కు సంబంధించిన చట్టం ఆమోదించకపోతే నిధులు కేటాయించమని అడగండి. కానీ మీరు దానికి యాక్సెప్టెన్స్ లేదన్నట్టుగా సర్వేలో కూడా పార్టిసిపేట్ కాకుండా మీరు దాన్ని విమర్శిస్తే తప్పవుతుంది అధ్యక్ష. అందుకని మళ్ళీ చెప్తాను, చట్టబద్ధత అంటే ఎట్లా చట్టబద్ధత చేసినామో, చట్టంలో చర్చ చేసినామో, గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది. వీలైతే కేంద్రం మీద ఒత్తిడి రమ్మంటే రాలే వీళ్ళు.